గోల్ఫ్ కోర్సులకు లగ్జరీ లైఫ్ స్టైల్కు దగ్గర సంబంధం ఉంటుంది. ఎక్కువగా గోల్ఫ్ ఆడేది కూడా ధనవంతులే. కానీ ఈ గోల్ఫ్ కోర్సులతో ఆయా సిటీలు వేగంగా అభివృద్ధి బాట పడుతున్నాయంటుంది గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్. హైదరాబాద్లో మొదటిసారి గోల్ఫ్ అండ్ టర్ఫ్ సబ్ని నిర్వహిస్తుంది GIA. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో మరో 2 గోల్ఫ్ కోర్సులను కూడా ఏర్పాటు చేస్తుంది. వెస్ట్రన్ కంట్రీస్ లో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ గోల్ఫ్. భారత్ లో కూడా గోల్ఫ్ ఆటకు ఆదరణ పెరుగుతోంది. గోల్కొండ పోర్టు వద్ద హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ ఏర్పాటైంది. అప్పట్లో నగర శివార్లోని గచ్చిబౌలిలో లగ్జరీ విల్లాలతో కూడిన బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవన్నీ సిటీలో కలవడంతో ఇప్పుడు అవుట్స్కట్స్ పై దృష్టి పెట్టారు. ఇది గోల్ఫ్ అండ్ టర్ఫ్ సమ్మిట్ 12th సమ్మిట్ 2025 ఇక్కడ మన హైదరాబాద్ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్లో అవుతుంది. ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో జరుగుతుంది. ఇంతకుముందు అంతా ఢిల్లీ ఆర్ పూణే ఆర్ వెస్ట్ ఆర్ నార్త్ ఇండియాలో ఉండేది. ఫస్ట్ టైం మనం ఆఫర్ చేసాము. వీ ఆఫర్డ్ దట్ విల్ హోస్ట్ ద ఈవెంట్ దిస్ ఇయర్ ఇక్కడ అనేసి. సో గోల్ఫ్ అండ్ ఇండస్ట్రీ టర్ఫ్ సమ్మిట్ అంటే బేసికలీ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్. ఇండస్ట్రీ బాడీ ఇన్ గోల్ఫ్. They develop golf courses, they design, the maintenance, equipment, manufacturing, all those part of industry. So golf course creation is very important for golfers to play and popularize golf as a sport. రాష్ట్ర సర్కార్ కూడా హైదరాబాద్ ను మరింత విస్తరించాలని ప్రణాళికలు రచిస్తోంది. దీంతో బిల్డర్లు, డెవలపర్లు తమ వెంచర్లలో అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్ కోర్సులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ప్రీమియం లగ్జరీ విల్లాలను నిర్మిస్తున్నారు. రాష్ట్ర సర్కార్ నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో మరో 2 అంతర్జాతీయ గోల్ఫ్ కోర్సులని నిర్మించనున్నారు గోల్ఫ్ ఇండస్ట్రీ అసోసియేషన్. చూస్తే కనుక ఒక 3-4 yearsలో ద నంబర్ ఆఫ్ గోల్ఫ్ ప్లేయర్స్ హ్యాస్ యాక్చువల్లీ డబుల్డ్ ఆల్మోస్ట్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. సో ఇప్పుడు హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ అండ్ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్ బోత్ ఆర్ వెరీ పాపులర్ అపార్ట్ ఫ్రమ్ ఆర్మీ కోర్సెస్, బట్ ఆల్ కోర్సెస్ ఆర్ బిజీ, విచ్ మీన్స్ number of players getting into golf is increasing. So obviously there is a requirement need for developing more courses, and Hyderabad, Secunderabad, twin cities lo we have about 6 golf courses already. Another couple of golf courses will soon be developed, part of future city also. గోల్ఫ్ ని మరింత ప్రమోట్ చేయడంతో పాటు సిటీని విస్తరించడంలో తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు గోల్ఫ్ ప్రతినిధులు. ఇందుకోసమే మొదటిసారి గోల్ఫ్ అండ్ టర్ఫ్ సమ్మిట్ ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన గోల్ఫ్ సంఘాలు, డెవలపర్లు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టూరిజం శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. దీనికి రాష్ట్ర టూరిజం శాఖ, రాష్ట్ర సర్కారు సహకారం అందిస్తోందని తెలిపారు గోల్ఫ్ ప్రతినిధులు. ఒక గోల్ఫ్ కోర్సు డెవలప్ చేయాలంటే మామూలుగా ఒక 200 ఎకరాలు 150 to 200 acres ల్యాండ్ అవసరం అవుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ల్యాండ్ వాల్యూస్ బీయింగ్ వెరీ హై, ఎనీ సిటీ ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఒక స్పోర్టింగ్ ఫెసిలిటీగా గోల్ఫ్ కోర్స్ కట్టి నడపడం అనేది వర్కౌట్ అవ్వదు. కాకపోతే ఈ లైఫ్ స్టైల్ అంటే ఇన్కమ్స్ పెరిగి చాలామంది విల్లా కమ్యూనిటీస్లో విల్లాస్ కొనుక్కోవాలనే మార్కెట్ బాగా పెరగడం వలన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ విత్ గోల్ఫ్ కోర్స్ అనే కాన్సెప్ట్ వరల్డ్ ఓవర్ బాగా సక్సెస్ఫుల్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఒక విల్లా ఓనర్ టిపికల్లీ టుడే హైదరాబాద్లో 4 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఆ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా టు అట్రాక్ట్ అట్లాంటి కస్టమర్స్ని ఒక రియల్ ఎస్టేట్లో గోల్ఫ్ కోర్స్ కట్టి దాని చుట్టూ విల్లాస్ కట్టడం అనేది చాలా ప్రూవెన్ రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్. ఒక్క గోల్ఫ్ కోర్సుకి 250 ఎకరాలు అవసరం అవుతుందంటున్నారు గోల్ఫ్ ఇండస్ట్రీ సభ్యులు. గోల్ఫ్ కోర్సులలో అక్కడి భూముల ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.